అంటే పెళ్లి రాటకి నేరేడు కొమ్మ రావి కొమ్మ కట్టేసి పెళ్లి రాట వేసేస్తారు. ఏదో రాట వేసి దాన్ని కట్టేస్తారు. ఐరన్ పోల్ వేసి కూడా కట్టేస్తారు. సపరేట్గా ఆర్డర్ ఏం చేస్తాడు, ఐరన్ పోల్ తెచ్చేస్తాడు. ఇది పాలాకు, మామూలు పాలు అన్నమాట. ఈ పాలు కారేవన్నీ న్యాచురల్ పెయిన్ రిలీఫ్, పెయిన్ కిల్లర్స్ కాదు. వాళ్ళు కిల్ చేస్తారు, మనం రిలీఫ్ చేస్తాం. మనం కిల్లర్స్ కాదు, మనం రిలీఫ్, క్యూర్ లేదా క్యూర్ పదం. అలా ఏంటంటే దీని పాలు కారుతాయి కదా. యాక్చువల్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఇలా ఇరిస్తే పాలు వస్తాయి. ఒక చుక్క మధ్యలో వేసి తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ వెంటనే తగ్గిపోద్ది. అది ఏ పెయిన్ అన్న అవసరం, స్టమక్ అయితే చాలు. స్టమక్లో ఏ మూల వచ్చినా ఎనీ పెయిన్, ఏ కాలో ఏలుకో వేసుకొని పని చేయదు, కళ్ళుపోతుంది అప్పుడు. కాలు నొప్పి. అలా ఏంటంటే యాక్చువల్గా అది మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఇంకా రిమోట్ ఏరియాల్లో కాకా హోటల్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పాకల హోటల్ ఉంటాయి. బాగుంటాయి, బాగా చేస్తారు వాళ్ళు. టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమి ఈ సింథటిక్ కలర్స్ ఏం వాడరు, న్యాచురల్గా చేస్తారు. వాళ్ళు టిఫిన్లకి ప్లేట్లో ఈ ఆకుల్లో పెట్టిస్తారండి. ఈ ఆకుల్లో టిఫిన్ చేసామనుకోండి, ఏమో తెలుసా, స్టమక్ అంతా వాష్అవుట్ అయిపోద్ది అనమాట, డిటాక్సినేషన్ అయిపోతుంది. దీనిలో తింటే స్టమక్ పెయిన్స్ రావు, డైజెషన్ పెరుగుతుంది, అంటే జీర్ణ శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ప్రీమోషన్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ పాలాకుతో అలా అన్నమాట. అలా దీనికి 2 కాయలు ఉంటాయి ఇలాగా. ఆ కాయలు దీని లాటిన్ నేమ్ కూడా హాలరెనా యాంటీ డిసెంట్రీ అంటే మోషన్స్ అనమాట. మోషన్స్ తగ్గిస్తాని ఆ గింజలు మధ్యలేసి తాగితే మోషన్స్ తగ్గుతాయి. అలా వచ్చినప్పుడు గింజలు దాచుకుని మనం మోషన్స్లో వాడుకోవచ్చు ఇంట్లో, ఫస్ట్ ఎయిడ్ లాగా. అంకుడు వేరు, అంకుడు తెడ్డుపాల, తెడ్లు చేస్తాం కదా, అందుకని తెడ్డుపాల ఉన్నదాన్ని. ఇది పాల, మామూలు పాల. ఇది అది పెద్ద పాల. అలా ఇంకోటి ఉంది పొడుము పాల, అదొకటి ఉంది, చూపిస్తాను రేపు. పాలలో చాలా రకాలు ఉంటాయి. ఈ పాలాకులు మామూలుగా భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా. అంటే వనభోజనం ఎందుకు పెట్టారంటే ఇల్లు ఏదో ఆకులు తింటామని. వనాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చెప్పులు అట్టుకెళ్ళాం అనుకోండి, అది వనభోజనం అవ్వదు. అలా ఏంటంటే వెళ్ళి ఏదో ఆకులో భోజనం చేయాలన్నమాట. చేస్తే ఆ ఆకు తాలూకు ప్రభావం మనలో ఉండి సంవత్సరం పాటు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ వనాల మధ్యలో తినడం వల్ల ఆ వనాలన్నీ మన మీద పనిచేస్తాయి. అదే అందులో ఉసిరి కల్పవృక్షం అన్నమాట అండి. అందుకు ఉసిరిని ప్రధానంగా శివుడికి వైష్ణవుడికి ఆరాధిస్తారు. అందులో కార్తీక మాసంలో ఉసిరికి పెద్ద పెట్టేసింది. అందుకే అసలు ఫస్ట్ ఋషులు చేస్తారు వనభోజనం. చేసి ఆ వనభోజనం ఎలా చేయాలో దానికి ఒక పద్ధతి ఏంటో వాళ్ళు చక్కగా రాశారు మనకి. వనభోజనం ఎందుకు చేయాలో సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో, దానివల్ల ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆధ్యాత్మికంగా పక్కన పెట్టేద్దాం, కానీ ఆరోగ్యపరంగా ఎంత రహస్యం ఉందో ఒకసారి వనభోజనం చేస్తే ఆ సంవత్సరం అంతా మనం హెల్తీగా ఉంటాం అన్నమాట అండి. అంత సీక్రెట్ ఉంది దాంట్లో. ఇప్పుడు వనభోజనాలు కాస్త మన భోజనాలు అయ్యి అంతేనా. అక్కడ అన్ని రాజకీయాలు అయిపోయి ఏం చేస్తాం. మీరు తాడి చెట్లు తెలుసా? తాడి చెట్లు అందరూ తెలుసండి. ఏమో మరి ఈ చెట్టుకి తాడి చెట్టు తేడా. తాటి విత్తనం ఎంత ఉంటుంది? తాటి టెంక కాయ ఎంత ఉంటుంది? టెంక ఎంత ఉంటుంది? ఇది తాటి విత్తనం. ఇది తాటి విత్తనం. ఏ తాటో చెప్పాలి? కాదు, నెలతాడి పురుగు, తాళపత్రాలు. దాన్ని ఏమంటారు? మనకి తాటి చెట్టులో 2 రకాలు, హింతాళం, హింతాళం, శ్రీతాళం. హింతాళం అంటే తాడి చెట్టు, శ్రీతాళం అన్న తాడి చెట్టు. శ్రీతాళమే తాళపత్రాలకు పనిచేస్తుంది. ఆ శ్రీతాళం విత్తనాలు ఇవి. ఎవరో ఒక ఆయన చెన్నైలో ఇవి డెవలప్ చేసి పంచుతున్నారు అన్నమాట. వెయ్యండి బాబు అని. కాకపోతే ఈ తాడి చెట్టు ఇప్పుడు వేస్తే మా మనవడు ఎవరో చూస్తాడు, అంత ఊపి మనకు ఉందా? ఈలోగా ఈ రిజిస్టర్ కొట్టేస్తాడు. అందుకే సేఫ్గా పెంచడానికి రిమోట్ ఏరియాలో పెంచడం కోసం తెచ్చాను విత్తనాలు. డెవలప్ చేసి పెంచుతాం. అలా మీరు ఋషిలో ముళ్ళు అయితే వెళ్ళి పత్రాలు తీసి తాళపత్రాలు రాసుకోవచ్చు. ఇది శ్రీతాళం.
తాటి చెట్టు ఈ శ్రీతాళం ఇలా వంగి తాటాకులు ఇచ్చేదంట. ఇలా వంగి రోజుకు తాటాకు ఇచ్చేదంట ఆయనకి రాసుకోని. వీరబ్రహ్మ గారికి ఆయన రోజు తాటి చెట్టు ఇలా వంగి ఒక ఆకు ఇచ్చేదానికి. అది తెచ్చుకొని ఆయన ప్రాసెస్ చేసి గంధం రాసుకున్నారు. అది అయిపోయి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇచ్చేది అలా వంగి. అంటే ఆ పర్పస్ చేసే వ్యక్తి యొక్క తపస్సు అలా ఉందనుకోండి, నేచర్ అలా వంగిపోద్ది, లేదా మన ఉంచేస్తుంది. అంతే కదా, మనం నేచర్ దూరం మీద మనం వంగిపోయాం కూడా అందరం. అంతేనా, 30 ఏళ్ళకి ముసలాళ్ళు అయిపోయాం. అమ్మా నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి మాది. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి పోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు, ఇంకది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం అనిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.